నవంబర్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల కోసం అమెరికాలో ప్రచారం క్రమంగా ఊపందుకుంటోంది. ఫ్లోరిడాలో జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ అదే జరిగితే ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారని తన మద్దతుదారులను ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తన గెలుపును కోరుకుంటున్నాయని బైడెన్ అంటున్నారు. G7, G20 వంటి అంతర్జాతీయ వేదికలపై ఆయా దేశాధినేతలు తన దగ్గరకొచ్చి మీరే గెలవాలి అని తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నట్లు చెప్పారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం నిలబడుతుందని వారు భావిస్తున్నారని పేర్కొన్నారు. యావత్ ప్రపంచం అమెరికా వైపే చూస్తోందన్నారు. ఎవరు గెలుస్తారు అనే అంశం కంటే ఈ ఎన్నికలు ఎలా జరగనున్నాయి అనే దానిపైనే అందరూ దృష్టి సారించారని అంటున్నారు. తన ప్రచారం అద్భుతంగా ముందుకెళ్తోందని బైడెన్ అంటున్నారు. ఇప్పటి వరకు తమకు $500 మిలియన్ల పైగా విరాళాలు వచ్చాయని పేర్కొన్నారు. వీటిని 16 లక్షల మంది దాతలు అందించారని వెల్లడించారు. వీరిలో 97% మంది $200 దిగువగానే ఇచ్చారని చెప్పారు. అనేక సర్వేల్లో ట్రంప్ కంటే తానే ముందున్నానని బైడెన్ అంటున్నారు. ఇప్పటి వరకు వెలువడ్డ 23 జాతీయ స్థాయి పోల్స్లో 10 నేనే ముందున్నాను. ట్రంప్ 8 ఆధిక్యంలో ఉన్నారు. 5 టై అయింది. ఖచ్చితంగా పరిస్థితులు మనకే అనుకూలంగా ఉన్నాయి. మార్కెట్ పోల్లో 8 పాయింట్లు ఎగబాకాం. ఎక్లెన్ పోల్లో 7 పాయింట్లు మెరుగయ్యాం. మాటిస్ పోల్లో 3 పాయింట్లు పెరిగాయి అని బైడెన్ తన మద్దతుదారులకు వివరించారు.